రంజాన్ పర్వదిన మాసం శాంతి, సహనం, దానం అనే విలువలను మనకు గుర్తు చేసే పవిత్రమైందని వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెనాలి పట్టణంలోని 22వ వార్డులో షేక్ జిలానీ బాషా ఆధ్వర్యంలో శనివారం ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు సాయంత్రం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో పవిత్రంగా ఆరాధించుకునే రంజాన్ని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం ప్రతి ఇంటికి సకల శుభాలు తీసుకువస్తుందని చెప్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆసిఫ్ బాషా, షేక్ సునీల్, ఖాదర్, సుహేబ్ అలీ, ముత్తూజా పాల్గొన్నారు. لا इलाहा इल्लल्लाह الحليम इला रोजा रखने के बावजूद गुनाह कर इल्ला जिलानी साहब को इल्ला उनके घर रहमत बरकत कबूल इल्ला अन्नाबतुल सिबा को घर के इल्ला मसूद పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసాన్ని ఎంతో పవిత్రంగా అలాగే ఉపవాసాలు ఉంటూ ఈ మాసం మొత్తం ఈ ఉపవాస దీక్షలకి ఎంతో ఘనంగా జరుపుకుని, అలాగే నేను ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక ఇఫ్తార్ విందుల్లో అనేక సంవత్సరాల నుంచి పాల్గొంటాము. ముఖ్యంగా జిలానీబాయ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబం సుమారు 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆనవాయితీగా ఈ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, దాంట్లో ఎక్కువ సందర్భాల్లో పాల్గొనే అవకాశం అల్లాహ్ కల్పించినందుకు ఎంతో సంతోషపడుతూ ఉంటాం. ఈ సందర్భంగా అల్లాహ్ను కూడా కోరుకునేది ఈ ప్రాంతం బాగుండాలని, ఈ ప్రాంతం ప్రజల్ని ఆశీర్వదించమని, ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చెందే విధంగా చేయమని ఈ రంజాన్ సందర్భంగా కోరుకుంటూ ముస్లిం సోదరులందరికీ